ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం గురజాల్లోని పాత పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ళలో ఉన్నాం. సో ఇది గురజాల అనమాట. ఇక్కడ అమ్మవారి తిరునాళ్ళ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చేస్తారు. సో ఇప్పుడు మనం అయితే తిరునాళ్ళకి వచ్చేసాం. ఇక్కడ ఏదో లైటింగ్ అది పెట్టి స్టేజ్ చేశారండి. ఇది అనమాట, ఫుల్ లైటింగ్ ఉంది. పక్క ఏదో రాజకీయ నాయకులది అనుకుంటా స్టేజ్ వేశారు. సో ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ ఇవేమో మనకి ఫోన్ వెనకాల అంటించుకుంటారు కదా, ఫోన్కి గార్డ్ ఉంటుంది కదా, దాని వెనకాల అంటించుకునేవి అనమాట కవర్స్. ఇంకా లోపలికి వెళ్దాం. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. సో ఇప్పుడు మనం పాత పాటేశ్వరి అమ్మవారి టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇదే పాత పాటేశ్వరి అమ్మవారు గుడి అనమాట. చాలా బాగుందండి. ఇది స్టార్టింగ్ రోజు చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇవాళ నుంచి 3 రోజులు చేస్తారంట ఇక్కడ తిరునాళ్ళ. చాలా అంటే చాలా బాగుంది. సో లైటింగ్ అయితే బాగా పెట్టారు కదా, డెకరేషన్ కూడా బాగా చేశారు గుడిలో. సో మనం ఇక్కడ ఏదో కొంచెం డబ్బులే కొడుతున్నారండి, అదేంటో నాకు అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెట్టి కొట్టారు. సో అదేంటో అన్నది నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు లోపల టెంపుల్కి వెళ్దాం. సో ఏంటది ధ్వజస్తంభంలా పెట్టారు కానీ కాదు, లాస్ట్ ఇయర్ కూడా అట్లానే పెట్టారు. సో మొత్తం అంతా చుట్టూ చూశాను కానీ అక్కడ డంపులు అవి కొట్టి సౌండ్ ఎక్కువగా ఉంటుందని నేను సౌండ్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ సౌండ్కి నేను మీకు వాయిస్ ఇచ్చినా కూడా మీకు అర్థం కాదు. సో సౌండ్ అయితే ఫుల్గా తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇది పాత పాటేశ్వరి అమ్మవారి ఎంట్రింగ్స్ బాగా పెట్టారు. పక్కన దేవుళ్ళది కూడా లైటింగ్ బాగా పెట్టారు. సో తోరణాలు అవి బాగా కట్టారు ఫ్లవర్స్తో. సో మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అంటండి. ఈ అమ్మవారిని అడిగితే ఏం కోరుకుంటే అది జరుగుతుందంట. సో మనకి స్టార్టింగ్లో మీకు లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది పెద్దది. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. సో అలా లోపలికి వెళ్ళిపోదాం. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఫ్లవర్స్తో. సో తిరునాళ్ళు కదా, బాగా హడావిడిగా ఉంది. ఉట్టప్పుడు ఇంత హడావిడిగా ఉండదు. సో ఫుల్ క్రౌడ్ అనమాట. స్టార్టింగ్ రోజే ఇలా ఉంది. సో ఇది గుడి లైటింగ్ కూడా బాగా పెట్టారు. మనం లోపలికి వెళ్ళిపోదామండి. నేను ఈ అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు వీడియో తీద్దామనుకున్న 2సారి బ్లర్ అయిపోయింది. ఒకసారి ఏమో సరిగ్గా రాలేదు. అంతా బాగానే వచ్చింది, గుడి అంతా బాగానే వచ్చింది. ఒక అమ్మవారి విగ్రహం మాత్రం నేను సరిగ్గా తీయలేకపోయానండి. మేబీ అది అమ్మవారి మహిమేమో. ఒకసారి బ్లర్ అయిపోయింది, ఒకసారి అయితే వీడియో ప్లే అవ్వలేదు. ఎలాగైతే నేను అమ్మవారికి దండం పెట్టుకుని మరీ తీశాను, అయినా అంత క్లారిటీగా రాలేదు. బట్ అయితే పర్వాలేదు. 3వసారి తీసిన అమ్మవారికి దండం పెట్టుకుని తీసుకుంటే వచ్చింది. ఇది గుడి లోపల లెఫ్ట్ సైడ్ వినాయకుడు అనమాట. సో మనం అదిగోండి అమ్మవారు చాలా బాగుంది. మీకు ఫోన్లో క్లారిటీ అందరూ క్లారిటీగా వస్తున్నారు కానీ అమ్మవారు మాత్రం క్లారిటీగా రావట్లేదు. ఇది 3వసారి ఆవిడ దండం పెట్టుకుని మరీ తీసాను, ఈ మాత్రమే వచ్చింది. బయటికి రాగానే ఇలా వస్తుందండి. ఎంట్రింగ్స్లోంచి బయటకు వచ్చేసాం. సో ఇక్కడ పైన అమ్మవారి విగ్రహం రకరకాల మూర్తులు ఉన్నాయి. సో చూసారా అమ్మవారి వాహనం. ఇక్కడ ప్రసాదాలు పంచుతున్నారండి. బయటకు వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిపోయి మెయిన్ తిరునాళ్ళంతా మీకు నేను చూపిస్తాను. దర్శనానికి మాత్రం చాలా టైం పట్టిందండి, మ్యాక్సిమం 1 గంట పడుతుంది. సో మేము బయటకు వచ్చేస్తున్నాం. నేను అంటే గుడి వెనక నుంచి వచ్చామన్నమాట. ఇందాక మీకు గుడి ముందు నుంచి చూపించాను, ఇప్పుడు ఇది వెనక అన్నమాట. వెనక నుంచి మళ్ళీ అటంతా చుట్టూ తిరిగి వెళ్ళచ్చు. సో బోల్డ్ అని షాప్స్ పెట్టేశారండి. ఎక్కువ పిల్లల బొమ్మలే ఉన్నాయి. బాగున్నాయి కదా బొమ్మలు, చాలా బాగున్నాయండి. క్రౌడ్ కూడా చాలా ఉంది. నాకు వీడియో తీయడానికి అవ్వలేదు సరిగ్గా. సో క్రౌడ్ వల్ల డాష్లు ఇవ్వడం అలాంటివన్నీ జరుగుతున్నాయి.
అందరూ అడ్డొస్తారు కదా, మనం తీయడానికి అవ్వదు, గుద్దుకుంటూ వెళ్ళాలి జనాల్ని. సో చాలా అంటే చాలా బాగుందండి, భలే అమ్ముతున్నారు అన్నీ. మళ్ళీ లేడీస్ కావాల్సిన జ్యువెలరీసు. ఇక్కడ గురజాల్లో ఏంటంటే ఈ తిరణాలు పెట్టేటప్పుడే చాలామంది ఇక్కడే వస్తువులు, ఈ తిరణాల్లోనే వస్తువులు కొనుక్కుంటారంట. అంటే ఇంటికి కావాల్సిన కుక్కర్ ఐటమ్స్ ఉంటాయి కదా, బాండీలు, పెనాలు అలాంటివి. సో అవన్నీ ఇప్పుడే కొనుక్కుంటారట. ఇందాక మీకు వెనక వైపు చూపించాను, గుడి వైపు. ఇది ముందు వైపు. ఇందాక క్రౌడ్ ఉంది కదా, సో అక్కడ అందుకని నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు అది తీసేశారు అక్కడి నుంచి. ధ్వజస్తంభం లాంటిది ఉంది కదా, అది ఇప్పుడు తీసేశారండి. మీకు ఇలా ఎంట్రింగ్స్లోకి రాగానే ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ వినాయకుడు కనిపిస్తాడు, పెద్ద విగ్రహం వినాయకుడిది కనిపిస్తుంది. లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు. సో మనం ఇప్పుడైతే తిరునాళ్ళ లోపలికి వెళ్ళిపోదాం. కరెక్ట్గా ఈ గుడి ఆపోజిట్లోనే మీకు తిరునాళ్ళు ఏర్పాటు చేస్తారండి, గుడి ఎదురుగుండానే అనమాట. సో మనం తిరునాళ్ళ లోపలికి ఎంట్రింగ్ అవుతున్నాం. అంటే ఎగ్జిబిషన్ అనమాట, ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి, ఫుల్ క్రౌడ్, అసలు వెళ్ళడానికి లేదు. సో పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే పెట్టారు బ్యానర్స్. మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు నాకైతే చెప్పండి, లైక్ చేయండి వీడియోని. సో ఇలా లెఫ్ట్ సైడ్ మీకు టెడ్డీ బేర్స్ అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి టెడ్డీ బేర్స్. కాస్ట్ కూడా అంతే ఉన్నాయండి. మనం ఎగ్జిబిషన్లో అన్నీ కొనుక్కోవాలనుకుంటాం కానీ కాస్ట్ అయితే సూపర్ ఉంటాయి, అసలు మామూలు కాస్ట్ ఉండవు. సో వారాహి వదలదు కదా, అన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇదన్నమాట మొత్తం. చూసారు, ఇవేమో పింగాణి ఐటమ్స్, పిల్లల బొమ్మలు, పింగాణి ఐటమ్స్, లేడీస్ జ్యువెలరీస్ చాలా బాగున్నాయండి. బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో పిల్లల బొమ్మలే నాకు ఎక్కువగా కనిపించినాయి అండి తిరునాళ్ళలో. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే, మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చిన్న బొమ్మలు బాగున్నాయి. అలాగే ఇక్కడ రకరకాల కీ చైన్స్, బియ్యపు గింజ మీద పేరు రాయడం, బొమ్మలు వేయించుకోవడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఇక అది కూడా ఇక్కడ ఉందండి. నెక్స్ట్ అది వస్తుంది, ఇయర్ టాప్స్ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. ఇమిటేషన్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. సో మీకు ఫ్లిప్కార్ట్లో దొరికే జ్యువెలరీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది, అలా ఉందన్నమాట. తిరునాళ్ళ లేదండి, చాలా బాగుంది. ఇక్కడ ఒక షాప్లో నాకు వెళ్ళి వీడియో తీయడానికి అవ్వలేదు, బట్ మీకు ఈ రైట్ సైడ్లో కనిపించే షాప్లోనేనండి నేను చూపిస్తున్నాను కదా, ఆ షాప్లోనే మీకు ఫ్లిప్కార్ట్లో దొరికే జ్యువెలరీ అంతా మీకు ఆ షాప్లోనే ఉంది. ఇక్కడ టాటూస్ కూడా వేస్తున్నారు, పచ్చబొట్టు అంటారు కదా, అదనమాట. సో బొమ్మలు, రకరకాల బొమ్మలు, టెడ్డీ బేర్స్, కీ చైన్స్, పచ్చబొట్టు చాలా బాగున్నాయండి. ఏది తీయాలో ఏది ఎటువైపు చూడాలో కూడా నాకు అర్థం కాలేదు, అంత కన్నుల పండుగగా ఉంది. ఇదిగోండి ఇక్కడే బియ్యపు గింజ మీద పేర్లు అవి రాస్తున్నారు, చాలా బాగుంది. సో ఇవన్నమాట ఈ బొమ్మలవి. ఇంకా మెయిన్ లోపల ఎగ్జిబిషన్ ఇంకా ఉంది, అదిగో చూసారా, ఆ గ్రౌండ్ అంతా ఎగ్జిబిషనే. రకరకాల పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయండి. కార్స్, చిన్న చిన్న జెయింట్ వీల్స్ కాకుండా ఏమంటారు, రంగులు రాట్నం అంటారు కదా, అవి, జంపింగ్ జపాంగ్ చాలా బాగున్నాయి. పిల్లలు చిన్న బుజ్జి పిల్లలు ఆడుకునే మోటార్ సైకిల్స్, కార్లు. అలాగే ఇక్కడ దెయ్యాలది కోట కూడా ఉంది, వస్తుంది అదేనండి, ఆ జంపింగ్ జపాంగ్ చాలా బాగుంది. సో రంగులు రాట్నం అంటారు కదా, అది కూడా ఉంది. ఇక్కడ ఏవో ఫ్రైడ్ చికెన్స్ అండి, అవేవో పెట్టారు. సో చాలామంది తింటారు, ఇలాంటి క్రౌడ్లో తినడం కష్టం. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. కార్లు అయితే బాగున్నాయండి, వాళ్ళు దాని మీద పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ జెయింట్ వీల్ కూడా చాలా పెద్దది పెట్టాడు ఈసారి. సో మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇవేమో జీపులు, ఇదిగోండి అదే దెయ్యాల కోట అంట,
మరేంటో నాకు కూడా అర్థం కాలేదు. వెళ్దాం అనుకున్నాను కానీ లోపల వీడియో అయితే తీయడానికి ఉండదన్నారు. సో అందుకని వెళ్ళలేదు నేను. వాళ్ళు ముందే చెప్పేశారు లోపల వీడియో తీయద్దండి, థ్రిల్ పోతుంది అన్నారు. ఇంకా అందుకని నేను కూడా వెళ్ళలేదు. బట్ రియల్ కోట అని అన్నారు. సో ఇవేమో గేమ్స్ అనమాట. అది తిరణాలు అంటారు కదా, బెలూన్స్ పగలు కొట్టడం, ఈ బాల్స్ వేయడం ఇలాంటివి. సో అది కూడా ఒక గేమ్ ఆడేసి చూద్దాం ఏమొస్తుందో. మీలో ఎంతమందికి ఇలా తిరణాల్లో గేమ్స్ ఆడటం అంటే ఇష్టం చెప్పండి. నేనైతే ఎంజాయ్ చేస్తాను. సో 50 రూపీస్కి 50 రూపాయలకి 6 బాల్స్ ఎన్నో ఇచ్చారు. ఇక్కడ మా అబ్బాయి మొత్తం అన్నీ ఒక లుక్ వేస్తున్నాడు నుంచుని. సో ఇప్పుడు మా సిస్టర్ ఆడుతుంది, చూద్దాం మా సిస్టర్ ఆడి అత్యద్భుతంగా ఆడి ఏం గెలుస్తుందో. 50 రూపాయలకి ఒక 6 బాల్స్ ఇచ్చారండి. సో తను వేస్తోంది. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను మా సిస్టర్ ఏం గెలుస్తుందా అని. సో బాల్స్ అయితే వేసేసింది. 6 బాల్స్ ఎన్నో వచ్చినాయండి 50 రూపాయలకి. చాలా బాగా ఆడిందండి. అత్యద్భుతంగా ఆడి 50 రూపాయలకి 10 రూపీస్ ఇయర్ బడ్స్ అయితే గెలుచుకుంది. చాలా అద్భుతమైన విషయం. సో గెలుచుకుంది చాలు, హ్యాపీనెస్ వేరు కదా. సో ఇవి కార్లు. ఇంకా ముందు ముందు వెళ్దాం. బ్రేక్ డ్యాన్స్ అంటారు కదా, బ్రేక్ డ్యాన్స్ ఉంది. తర్వాత తోరా తోరా అంటారు కదా, అదొకటి ఉంది. ఇంకా పెద్ద జెయింట్ వీల్ ఒకటి ఉంది. డ్రాగన్ ట్రైన్ ఉంది. కొన్నిటి పేర్లు నాకు తెలియదు అనుకోండి, నాకు తెలిసిన వాటి మనకు పేర్లు చెప్తున్నాను. చూసారా డ్రాగన్ ట్రైన్ బాగుంది, అదొకటి పెట్టారు. కార్ది రౌండ్గా తిరుగుతుంది కదా, అదేంటో నాకు తెలీదు, అదొకటి ఉంది. అండ్ ఎక్కడ జంపింగ్ది మాత్రం 4-5 పెట్టేశారు పిల్లలు ఆడుకునేది. సో ఇది ఒకటి ఉందన్నమాట. జెయింట్ వీల్ అయితే చాలా పెద్దదండి. సో కొలంబస్ ఒకటి ఉంది, అది ఎందుకు ఆగిపోయింది, ఇంకా మూవ్ అవ్వలేదు. ఇదండి గురజాల పాత పాటేశ్వరి అమ్మవారి తిరణాల అలాగే ఎగ్జిబిషన్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.